హే గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నెంబర్ 1 ది గోట్ లైఫ్ మూవీ అనమాట. సో తెలుగులో వచ్చేసి ఆడు జీవితం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే జూలై 19th అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీని అయితే నేనైతే మీకైతే పర్సనల్గా అయితే మీకైతే ఈ మూవీని అయితే సజెషన్ అయితే చేస్తున్నారు. సో నేనైతే ఈ మూవీని అయితే చూడడం అయితే జరిగింది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే ఈ మూవీని అయితే తప్పకుండా అయితే చూడాల్సిందే. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి తప్పకుండా అయితే చూడండి. నెంబర్ 2 చట్నీ సాంబార్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. జూలై 26th అయితే కన్ఫామ్గా అయితే మనకు డిస్నీ హాట్‌స్టార్లో చట్నీ సాంబార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 ది మోడర్న్ మాస్టర్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే రాజమౌళి గారి బయోపిక్గా అయితే మనకైతే వస్తుంది. సో ఈ మూవీలో వచ్చేసి ప్రభాస్, రానా అండ్ మిగతా చాలామంది యాక్టర్స్ అయితే ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారట. సో ఈ మూవీని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకొస్తున్నారు. సో మనకు ఆగస్టు 2వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మోడర్న్ మాస్టర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 బృందా మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోయిన్గా అయితే మనకు త్రిష గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ లివ్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. ఆగస్టు 2వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు సోనీ లివ్లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 రాజు యాదవ్ మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రీను గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 26th అయితే కన్ఫామ్గా అయితే మనకు ఆహాలో అయితే రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి అయితే వాళ్ళు పక్కాగా అయితే మనకు రాజు యాదవ్ మూవీని అయితే జూలై 26th అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 6 టర్బో మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు మమ్ముటి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది గైస్. సో వాళ్ళు వచ్చేసి మనకు ఆగస్టు 9వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే టర్బో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆగస్టు 9వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 రజాకార్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈసారి అయితే వాళ్ళు పక్కాగా అయితే మనకైతే ఆగస్టు 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకైతే G5 వాళ్ళు అయితే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8 అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే ఎట్టకల్లకైతే మనకైతే హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయితే కాబోతుంది గైస్. ఈ మూవీ వచ్చేసి మనకు టీవీ ఛానల్లో వచ్చేసి మనకైతే హిందీ వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సోనీ మ్యాక్స్ అనే ఛానల్లో వచ్చేసి మనకు జూలై 28th అయితే కన్ఫామ్గా అయితే మనకు హిందీ వర్షన్ అయితే మనకైతే టీవీ ఛానల్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తెలుగు వర్షన్ మీద ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో హిందీ వర్షన్ అయితే మనకైతే పక్కాగా అయితే జూలై 28th అయితే మనకు టీవీ ఛానల్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 ఇండియన్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గా అయితే థియేటర్లో అయితే ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకి ఇండియన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్టు 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 10 కల్కి 2898 AD మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా వచ్చేసి మనకు ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ విలన్గా వచ్చేసి మనకైతే కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అశ్వత్థామ క్యారెక్టర్లో వచ్చేసి మనకు అమితాబ్ బచ్చన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు రీసెంట్గా అయితే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకు కల్కి 2898 AD మూవీ అయితే మనకు తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్టు 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 10 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.